ఈ రోజుల్లో జనాలు రోడ్డు ఎక్కాలంటే ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు కూడా అండి. ఆలోచించేది దేని గురించి అంటే, ఈ దిక్కుమాల రోడ్డు మీద బయటకెళ్తే ఇంటికొచ్చేదాకా గ్యారంటీ ఉంటుందా లేదా తెలీదు. అంటే రోడ్లు బాగుంటలేదు, రోడ్డు మీద వెళ్ళే మనుషులు తీరు బాగుంటలేదు. భయపడేది దేనికంటే ఫైన్లకి. కామెడీ ఏంటంటే ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కాల్సిందే, కష్టపడాల్సిందే, లేకపోతే పొట్టగడదు. నేనే ఉన్నాను. ఒక స్కూల్ జోన్ ఏరియాలో స్పీడ్ బ్రేకర్లు తొలగించి రోడ్డు వేశారు. అక్కడే ఒకడు వచ్చి రాంగ్ టర్న్ వచ్చి నేను గుద్దాడు. 8 సంవత్సరాలుగా కాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నా. తర్వాత 5 సంవత్సరాల క్రితం హెల్మెట్ పెట్టుకోవడం మా బాధ్యత అని చెప్పేసి అందరిలా నేను అనుకుని హెల్మెట్ పెట్టి డ్రైవ్ చేశాను. ఈ దిక్కుమాల రోడ్లో హెల్మెట్ పెట్టి డ్రైవ్ చేసిన పాపానికి 5 సంవత్సరాలుగా మెండతో బాధపడుతున్నా. సంవత్సరం క్రితం కూడా ఇలాగే మామూలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ దిక్కుమాల రోడ్ల వల్ల కనీసం వర్షం వచ్చింది, ఆ గొయ్యి ఏదో రోడ్డు ఏదో కూడా తెలియలేదు, పడ్డాను. మళ్ళీ సేమ్ కాలుకి మళ్ళీ దెబ్బ తగిలి 6 నెలల పాటు రెస్ట్ తీసుకున్నాను. అయినా తప్పదండి. రోడ్డు ఎక్కకపోతే, రోడ్డు ఎక్కి కష్టపడకపోతే జీవితాలు గడవవు. ఎంత కష్టపడుతుంటే రోడ్లేని బాగుపడినాయి అంటే ఏవీ లేవు. పైగా రోడ్డు ఎక్కి మామే పెనాల్టీలు, ఫైన్లు వేస్తున్నారు. ఎవరికో పోయి ఫైన్ల వల్ల 100 ఉండే ఫైన్ కాస్త వేలలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా చెరుకు నుంచి జోలపాలెం రోడ్డు ఉంది, అది ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. కొంచెం జోలపాలెం నుంచి భీమవరం రోడ్డు ఉంది. అసలు నిజంగా మామూలు రోడ్లో డస్ట్ అలర్జీ ఉన్నోడు వెళ్తే ఇంకా అది అయిపోయినట్టు, ఇంకా పాడి కట్టేసుకోవడం వాడికి. ఆ కోపల్ రోడ్డు ఉంటుంది, అలా కోపల వంతెన దగ్గర ఉంటుంది. నిజంగా ట్రాఫిక్ రైల్వే గేట్ పడినప్పుడు ఉన్నంత ట్రాఫిక్ ఎప్పుడూ అలాగే ఏడుస్తుంది అది. పోనీ పాలకోటేరు మీదుగా పెనుమంట వెళ్దాం అనుకుంటే అసలు నిజంగా వేండ్ర నుంచి పెనుమంట వరకు నరకం రోడ్డు. ఫోన్లే పెనుమంట నుంచి వీరవాసం మీదకి వెళ్దామని చూస్తే అది అంతే దిక్కుమాల రోడ్డే. ఊరి నుంచి గణపురం మీదుగా వెళ్ళాను, అది రోడ్డు అంతా గోతులు దిగిపోయాం చాలా చోట్ల అయితే. సరే, ఊరి నుంచి వానర్ రోడ్డు మీదుగా కొన్ని రోజులు ప్రయాణించాల్సి వచ్చింది రైల్వే గేట్ మూసేయడం వల్ల, అది గోతులే. సరే, అన్నీ పక్క తీసేస్తే మా ఆగిరి నుంచి గణపురం వెళ్ళడానికి చిన్నకాపురం పెదకాపురం రోడ్డు ఉంటుంది. ఒక 3 కిలోమీటర్ల రోడ్డు నిజంగా నరకొండ ఏంటో చూపించింది అసలు నిజంగా మాకు. సరే, దాన్ని కూడా పక్క తీయండి. ఇప్పుడు ఆగిరి నుంచి కైకులు వెళ్ళే రోడ్డు ఉంటుంది, అసలు ఆలపాడ దగ్గర బ్రిడ్జ్ చేశాడు. నిజంగా అలా ఎడ్జెస్ కూడా కనెక్ట్ చేయలేదు అది సరిగ్గా. నిజంగా భారీ వెహికల్స్ లాంటివి బ్యాలెన్స్ తప్పితే పడిపోతుంది. మామూలు బళ్ళు, స్కూటీ లాంటి వాళ్ళు అయితే చూసుకోకపోతే పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, రోడ్డు బాగుంది కదా కొంచెం స్పీడ్కి వెళ్ళాం అనుకోండి, సడన్గా దిక్కుమాల రోడ్డు వస్తుంది. రోడ్డుకి మధ్య కనెక్టివిటీ కూడా సరిగ్గా పెట్టలేదు. మహా తిప్పలు 4 అడుగులు రోడ్డు కూడా వేయడం బాధకమా, నాకు అర్థం కాదు. ఈ మధ్య వైవాక్ మీదుగా బండి మీద వెళ్ళాను, అసలు నిజంగా వైవాక్ కాలువన రోడ్డు కూడా అర్థం కాలేదు. బండి మీద ట్రాఫిక్ అంతే. ఇంత స్ట్రగుల్స్ మేము ప్రయాణాలు చేస్తుంటే మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి సార్, ఫైన్ ఉంది ఎందుకు కట్టలేదు అని. ఏంటి కర్మ మాకు అసలు.